ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం బీరువాలో వీటిని పెట్టడం వల్ల ధనరాబడి పెరుగుతుంది, ధనం స్థిరంగా ఉంటుంది. ఈరోజు ఉపాయం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు ఈ పాండమిక్ సమయంలో రాబడి తగ్గిపోయింది, ధనాకర్షణ కలగడం లేదు, వృత్తి వ్యాపారాల్లో స్థిరంగా ఉండటం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఏదైనా తేలికని పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు. మీకు ఈ ఉపాయం ధన రాబడి పెరగడానికి, ధనం స్థిరంగా ఉండడానికి తేలికైన అద్భుతమైన ఉపాయం. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ధనం కావాలి. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా మనం అనుకున్నంత ధన రాబడి ఉండదు. ఒకవేళ వచ్చిన డబ్బులు మనకి ఏదైతే డబ్బు వస్తుందో వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. చేతిలో ₹1 కూడా మిగలదు. మీ ధన రాబడి పెరగడానికి, లక్ష్మీ ఆకర్షణకు, అలాగే ధనం స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు: పెసలు కావాలి, అలాగే శనగపప్పు కావాలి, పచ్చి శనగపప్పు, అలాగే ఎండుమిర్చి కావాలి, మిక్స్డ్ కలర్ దారం, ఎర్రటి క్లాత్, మీకు వీలైతే కొంచెం బంగారం. ఎలా చేయాలో చెప్తాను. బంగారం లేకపోయినా ఇబ్బంది లేదు. ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మనకి ధన రాబడి పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది, ఆకర్షణ కలుగుతుంది, లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు వీటిని రెడీ చేసుకోండి. అలాగే మనం ముందుగా ఈ ఉపాయాన్ని ఎందుకు చేస్తున్నామో మనకు తెలిసి ఉండాలి. మనం ఈ ఉపాయాన్ని పర్టికులర్గా ధన రాబడి పెరగడం కోసం, ధనం స్థిరంగా ఉండడం కోసం, లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండడానికి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ క్లాత్ తీసుకోండి, ఎర్రటి క్లాత్ని. చూడండి ఎలా చేసి చూపిస్తాను. మనకి ఈ ఎర్రటి క్లాత్ సూర్యుడికి ప్రతీక. అలాగే శనగపప్పు, పచ్చిశనగపప్పు, పెసలు, ఎండుమిర్చి, వీటి వల్ల రాహుకేతు గ్రహాల ప్రభావం మన మీద లేకుండా ఉంటుంది, మన ధన రాబడిని పెంచుతాయి. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి. ఉదయం నుండి సాయంత్రం అంటే రాత్రి 9 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ క్లాత్ తీసుకొని అందులో ముందు కొంచెం పచ్చిశనగపప్పు వేయండి, కొద్దిగా ఎర్రటి క్లాత్ కొత్త తీసుకోవాలి. తర్వాత శనగలు, మనకి పచ్చిశనగపప్పు తీసుకున్నాం, శనగల ద్వారా వచ్చేది. ఇప్పుడు పెసలు మనకి పచ్చ కలర్లో ఉంటాయి. ఇలా పప్పు కాకుండా పెసలు, రా పెసలు తీసుకోవాలి కొద్దిగా. తర్వాత దీనిలో 7 ఎండుమిర్చి, తొడిమి ఉన్న ఎండుమిర్చి, ఇలాంటివి 7 పెట్టండి. తర్వాత దానిలో మీకు ఓపిక ఉంటే కొంచెం బంగారాన్ని వేయండి. లేదంటే బంగారం లేకపోయినా ఇబ్బంది లేదు, కొంచెం బంగారాన్ని ఇలా వేయండి. వేసి దీన్ని మీరు చక్కగా మూటగా కట్టాలి. ఇది శుక్రవారం నాడు చేయాలి. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి. దీన్ని ఇలా మూటగా కట్టండి. ఇలా మిక్స్డ్ కలర్ దారంతో చక్కగా మూటగా కట్టండి. ఇలా మూటగా కట్టండి. దీన్ని మీరు శుక్రవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయవచ్చు. కట్టిన తర్వాత ఈ మూటని మీ మనసులో ఇలా మూట చేతితో పట్టుకొని, మీకు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, ధనరాబడి పెరగాలి, ధనం స్థిరంగా ఉండాలని చెప్పుకోండి. తర్వాత ఈ మూటకి మీరు చక్కగా ధూపాన్ని చూపించండి, సాంబ్రాణి ధూపాన్ని చూపించండి. తర్వాత మీ మూటని తీసుకువెళ్ళి మీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి. దీన్ని 45 రోజులకు ఒకసారి ఈ మూటని మార్చుతూ ఉండండి. దీనిలో మనం బంగారం వేసాం. ఈ బంగారం వేసిన దాన్ని తీసేసి పక్కన పెట్టి మిగతా వాటిని పారే నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి. బంగారం మాత్రం పడేయకూడదు. ఆ బంగారాన్ని మళ్ళీ శుక్రవారం నాడు 45 రోజుల తర్వాత మీరు దీన్ని
మళ్ళీ చక్కగా వేరే పదార్థాలతో మళ్ళీ పెసలు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, కొత్త క్లాతు, ఎండుమిర్చి వేసి మళ్ళీ మూటగా కట్టి ఆ బంగారాన్ని దాంట్లో వేసి మళ్ళీ పెట్టుకోండి. ఇలా మీరు 45 రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి. బంగారాన్ని మాత్రం ప్రతిసారి కూడా మీరు అదే బంగారాన్ని వాడుకోవచ్చు. దీని బంగారాన్ని కూడా తీసుకువెళ్ళి పారేయమాకండి, అది గుర్తుంచుకోండి. బంగారం లేదు మీ దగ్గర, అవకాశం లేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు. దాన్ని మీరు ఏం చేస్తారంటే ఈ మిగతా వస్తువులు ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, పెసలు, అలాగే క్లాత్, వీటిని మాత్రమే మారుస్తూ ఉండండి. ఈ ఉపాయం చేయడం వల్ల ధనం వస్తూనే ఉంటుంది. ధనానికి సంబంధించిన సేవింగ్స్ పెరుగుతాయి, అలాగే ధన రాబడి పెరుగుతుంది. అంటే మీకు అనవసరంగా ఖర్చు పెడుతూ ఉండి అనవసరమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే అనవసరంగా మేము డబ్బులు వేస్ట్ చేసామనే మానసిక స్థితి నుంచి ధనాన్ని సేవ్ చేసుకోవాలి, పొదుపు చేయాలన్న మానసిక స్థితికి మీ మనసు మారుతుంది. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు మీ బీరువాని లేదా లాకర్ని ఖాళీగా ఉంచకూడదు. ఎంతో కొంత ధనాన్ని పెట్టి ఉంచాలి. డబ్బులు లేకుండా పూర్తిగా మీ లాకర్ని కానీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశాన్ని కానీ ఖాళీగా ఉంచవద్దు. ఎంతో కొంత ధనం అనేది ఎప్పుడు ఉండాలి. ఇది మీ బీరువాలో పెట్టుకోవడం చాలా మంచిది. మాకు బీరువాలు లేవండి, లాకర్లు లేవండి అనేవారు మీరు డబ్బులు ఎక్కడ దాస్తారో అక్కడ దాచుకోండి. ఇది వ్యాపారం చేసేవారైనా పెట్టుకోవచ్చు. 45 రోజులకు మాత్రం ఖచ్చితంగా మార్చండి. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం ప్రయత్నపూర్వకంగా చేయండి. మిత్రులారా, మీకు ఈ అద్భుతమైన ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. మీ అందరికీ వినపం ఏంటంటే ఈ పదార్థంలో ఉన్న శక్తి మనకు అద్భుతంగా పనిచేస్తుంది. రాహుకేతు ప్రభావం నుంచి, సూర్యగ్రహం అనుకూలంగా లేకపోయినా, గురువు అనుకూలంగా లేకపోయినా సంపాదన పాయింట్ ఆఫ్ ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే మన జాతకంలో ఒక్కొక్కసారి జాతకం బాగున్నప్పటికీ కూడా కాలం బాగోనప్పుడు, కాల పరిస్థితులు బాగోనప్పుడు ధనం అనేది మన దగ్గర నిలబడదు. దిష్టి దోషాల వల్ల కూడా ధనం నిలబడదు. ఆ ధనం నిలబడడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా సరే నమ్మి విశ్వాసంగా చేయండి. నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఈ ఉపాయం ఒకటి గుర్తుంచుకోండి, ఇంట్లో అంటే ఆ రోజు ఆహారం పాయింట్ ఆఫ్ వ్యూలో మాంసం తినవచ్చా తినకూడదు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆహార నియమాలు ఏమీ లేదు. ఒక నెలసరి ఉన్నప్పుడు మాత్రమే చేయవద్దు. అది కుటుంబంలో ఎవరైనా నెలసరి ఉన్నా ఆ ఇంట్లో అప్పుడు చేయవద్దు. మిగతా సమయంలో మాత్రమే చేయండి. అది కూడా శుక్రవారం నాడు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం అంటే నైట్ 9 లోపు మాత్రం చేయండి. 9 తర్వాత చేయవద్దు. అలాగే ఉదయం 6కు ముందు మాత్రం చేయవద్దు. మీరు మార్చిన వీటిని ఎక్కడైతే పడేస్తారో నెక్స్ట్ టైంలో కూడా అక్కడ పడేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. నీరు ఉంటే చాలా అద్భుతం, నీరు లేకపోతే చెట్టు మొదల్లో ఏ చెట్టు అయినా పర్వాలేదు, దాని మొదల్లో పెట్టేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.